హాయ్ గైస్, వెల్కమ్ టు పైవర్ధ ట్రైనింగ్స్. నేను మీ రోహిత్ పైవర్ధ. ఫ్రెండ్స్, ఇవాళ మనము ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓ అండ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ గురించి డిఫరెన్స్ తెలుసుకుందాం. అసలు అది ఏంటి అని చెప్పి డిఫరెన్స్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ వెల్ as పక్కన ఉన్న గంట వెళ్ళి కొట్టండి ఫ్రెండ్స్. దానివల్ల నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు. సో డిఫరెన్స్ బిట్వీన్ ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. సో దీనికన్నా ముందు మనం అసలు ఎస్ఈఓ అంటే ఏదో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎస్ఈఓ అంటే ఏంటంటే మన ఒక వెబ్సైట్ ని మన ఒక వెబ్సైట్ ని సర్చ్ ఇంజిన్ లో టాప్ పొజిషన్ లో చూపించుకోవడానికి కోసం అని చెప్పేసి మనం చేసే స్ట్రెంత్ ని దాన్ని ఎస్ఈఓ ఎస్ఈఓ అని చెప్పేసి అంటారు. అంటే మన ఒక వెబ్సైట్ ని సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ టాప్ పొజిషన్ చూపించుకోవడం కోసం అని, యాజ్ వెల్ as మన ఒక వెబ్సైట్ కి ట్రాఫిక్ జనరేట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి, యాజ్ వెల్ as మన ఒక వెబ్సైట్ కి బ్యాక్ లింక్స్ జనరేట్ చేయాలన్నా కానీ, యాజ్ వెల్ as మన వెబ్సైట్ కి లీడ్స్ జనరేట్ చేయాలన్నా కానీ, ఇవన్నీ మనము ఈ ఎస్ఈఓ ద్వారా చేస్తాం అన్నట్టు. సో మన యొక్క గ్రోత్ పర్ఫార్మెన్స్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ ఎస్ఈఓ అనేది మనం వాడతాం. సో మనకి ఈ ఎస్ఈఓలో 2 టైప్స్ అనేది ఉన్నాయి. మనకు ఒకటి ఆన్ పేజ్ ఎస్ఈఓ అండ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. సో ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి అండ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది చెప్తాను ఇప్పుడు. సో ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓ వచ్చేసి ద చేంజెస్ విచ్ కెన్ బి డన్ ఇన్ యువర్ వెబ్సైట్, ఇట్ ఈస్ కాల్డ్ as ఆన్ పేజ్ ఎస్ఈఓ. అంటే మన యొక్క వెబ్సైట్ లో ఏవైతే చేంజెస్ చేస్తున్నామో దాన్ని ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటాం. ఎగ్జాంపుల్, నా ఒక వెబ్సైట్ లో ఇప్పుడు కొంచెం వెబ్సైట్ అలైన్మెంట్ అనేది బాగాలేదు, నేను చేంజ్ చేసుకుంటాను. అండ్ టైటిల్ అనేది బాగాలేదు పేజెస్ కి, సో నేను టైటిల్స్ అయినా కానీ డిస్క్రిప్షన్స్ అయినా కానీ నాకు పేజెస్ లో కంటెంట్ అనేది కరెక్ట్ గా ఆప్టిమైజ్ కాలేదు, సో దాన్ని ఆప్టిమైజ్ చేసుకుంటాను. నాకు పేజెస్ కి నేను స్కీమా మార్కప్ కోడ్ అనేది మెన్షన్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ స్కీమా కానీ, నా దాంట్లో ఏదైనా ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి దాని యొక్క స్కీమా కానీ. సో డిఫరెంట్ చేంజెస్ మన ఒక వెబ్సైట్ లో చేంజెస్ చేయడాన్ని ఇది ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటాం. సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటంటే, ఏదైతే మనము ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకుని దాని యొక్క థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి వెళ్ళి ఆ కంటెంట్ ప్రమోట్ చేస్తున్నాము, అండ్ ప్రమోట్ చేసిన కంటెంట్ నుంచి వెళ్ళి మనకు కొన్ని బ్యాక్ లింక్స్ అయినా కానీ ట్రాఫిక్ అయినా కానీ ఈ జనరేట్ అవుతుందో దాన్ని ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటారు. సో బేసిక్ గా వచ్చేసి మెయిన్ డిఫరెన్స్ ఒకటే. ఆన్ పేజ్ వచ్చేసి మన వెబ్సైట్ లో చేస్తాము, ఈ ఆఫ్ పేజ్ వచ్చేసి కంప్లీట్లీ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ అంటే వేరే వాళ్ళ వెబ్సైట్ లో చేంజెస్ చేస్తాం. చేంజెస్ కాదు, వేరే వాళ్ళ వెబ్సైట్ లో మన యొక్క కంటెంట్ ని ప్రమోట్ చేసుకుంటాం. సో అది మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ. సో ఈ ఆన్ పేజ్ లో కూడా మనకు చాలా టెక్నిక్స్ ఉంటాయి, ఆన్ పేజ్ లోనే కానీ ఆఫ్ పేజ్ లోనే కానీ. సో దాని యొక్క టెక్నిక్స్ ఎందుకు తెలుసుకున్నాం ఒకసారి. సో ఆన్ పేజ్ లో వచ్చేసి మనకు మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అండ్ కీవర్డ్ ఆప్టిమైజేషన్ అండ్ యూఆర్ఎల్ స్ట్రక్చర్ ఆప్టిమైజేషన్ అండ్ లోడింగ్ స్పీడ్ ఒకటి, పేజ్ లోడింగ్ స్పీడ్ అనేది ఒకటి, స్కీమాస్ అప్డేషన్ అండ్ ఇంకా డిఫరెంట్ ఇంటర్నల్ ఇచ్చుకోవడం లాంటిది, ఇమేజ్ ఆల్టర్స్ ఇచ్చుకోవడం లాంటిది, వీడియోస్ ఉన్నా కానీ మన వెబ్సైట్ లో వీడియోస్ ఆప్టిమైజ్ చేయడం లాంటిది. సో ఇవన్నీ వచ్చేసి మనకు ఈ ఆన్ పేజ్ టెక్నిక్స్ కిందికి వస్తాయి. ఏదైనా మనం చేంజెస్ చేస్తున్నామంటే మన వెబ్సైట్ లో ఇవన్నీ ఆన్ పేజ్ టెక్నిక్స్ కిందికి వస్తాయి. సో ఈ ఆఫ్ పేజ్ టెక్నిక్స్ అంటే ఏంటో చెప్తాను ఇప్పుడు. ఈ ఆఫ్ పేజ్ వచ్చేసి మనకు గెస్ట్ పోస్ట్ సబ్మిషన్ ఒకటి, ఆర్టికల్ సబ్మిషన్స్, లోకల్ లిస్టింగ్స్, ఇంకా వచ్చేసి మనకు బుక్ మార్కింగ్ అయినా కానీ, లోకల్ క్లాసిఫైడ్స్ అయినా కానీ. సో ఇవన్నీ వచ్చేసి మనకు ఈ ఆఫ్ పేజ్ టెక్నిక్ కిందికి వస్తాయి అన్నట్టు. సో ఈ ఆన్ పేజ్ లో చెప్పండి, ఇప్పుడు టైటిల్స్ అయినా కనుక మన ఒక వెబ్ పేజ్ ఉంది అనుకోండి, example.com మన ఒక డొమైన్ ఉంది, ఆ ఒక పేజ్ ఉంది, దాని ఒక టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ మనం చేంజెస్ చేస్తాం కదా, అవన్నీ వచ్చేసి మనకు ఈ ఆన్ పేజ్ కిందకి వస్తాయి అన్నట్టు. అదే ఇప్పుడు నేను ఈ కంటెంట్ ప్రమోషన్ అని చెప్పేసి ఆఫ్ పేజ్ నుంచి ఎగ్జాంపుల్ గెస్ట్ పోస్టింగ్ ఆర్టికల్ ఉంది, ఆ కంటెంట్ వచ్చేసి నేను ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్ అంటే ఏదైనా ఒకటి ఇజన్ ఆర్టికల్స్ అనేది ఒకటి మంచి ఆర్టికల్ సబ్మిషన్ వెబ్సైట్ అది. సో నా దగ్గర ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ ఏం చేస్తున్నానంటే ఆ ఇజన్ ఆర్టికల్ వెబ్సైట్ లో నా యొక్క కంటెంట్ ని ప్రమోట్ చేస్తున్నాను. ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఆ కంటెంట్ ని కొంతమంది యూజర్స్ ఆ వెబ్సైట్ ఇజన్ ఆర్టికల్ వెబ్సైట్ లో రీడ్ చేసి నా యొక్క కంటెంట్ బాగా అనిపించింది అనుకుని దాన్ని క్లిక్ చేసి నా యొక్క పేజ్ కి ల్యాండ్ అవుతారు అన్నట్టు.
సో దానివల్ల నాకు ఒక బ్యాక్ లింక్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఒక యూజర్ వస్తుంది, ఒక ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ. సో ఇలా అన్నట్టు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే కొన్ని లైక్ ప్రోడక్ట్ బేస్డ్ పేజెస్ ఉంటాయి. సో అండ్ అదే యూజర్ ఆర్టికల్ వెబ్సైట్ లో నేను కొన్ని ప్రొడక్ట్స్ అనేది పబ్లిష్ చేసుకుంటున్నాను నా కంటెంట్ లో. ఇంటర్నల్కి ఎక్కడికి ఇస్తున్నాను, ప్రోడక్ట్ పేజ్ కి ఇస్తున్నాను ఎగ్జాంపుల్. సో ఒక యూజర్ ఆ ప్రోడక్ట్ పేజ్ కి ల్యాండ్ అయింది అనుకో, నా ప్రోడక్ట్ పేజ్ కి ల్యాండ్ అయింది అనుకోండి. సో అక్కడ ఏదైనా ఫామ్ ఫిల్లింగ్ లాంటిది ఏమైనా బై ఆప్షన్ అనే కానీ చెక్అవుట్ ఆప్షన్ లాంటిది ఏమైనా పెట్టుకున్నాను అనుకో అక్కడ సిటిఎస్ అనేది. సో అది కనుక సక్సెస్ఫుల్లీ ఫెయిల్ అయింది అనుకోండి, నాకు ఒక లీడ్ అనేది జనరేట్ అవుతుంది అన్నట్టు. సో ఇది లీడ్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ లీడ్ అయినా కానీ కొన్ని కన్వర్షన్ ఉంటుంది. సో లీడ్స్ అనే కన్వర్షన్ సపరేట్ గా డిఫరెంట్ వీడియో చేస్తాను, ఎందుకంటే అది మెయిన్ పెద్ద టాపిక్ అది అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అది. సో దాని సపరేట్ గా వీడియో చేస్తుంది దాని గురించి. ప్రస్తుతానికైతే మీకు ఇది ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ గురించి మీకు అర్థమైనట్టుంది. మళ్ళీ ఒకసారి చిన్న చెప్తాను ఒకసారి. ఆన్ పేజ్ వచ్చేసి మన ఒక వెబ్సైట్ లో ఏమైతే చేంజెస్ చేస్తామో దాన్ని ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటారు. ఆఫ్ పేజ్ వచ్చేసి మనం ఏదైతే కంటెంట్ ని మనము థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ప్రమోట్ చేసుకొని మన ఒక వెబ్సైట్ కి బ్యాక్ లింక్ అండ్ ట్రాఫిక్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఆఫ్ పేజ్ టెక్నిక్ అంటారు. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్క వీడియో ఈ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఎస్ఈఓ గురించి కంప్లీట్ గా తెలుగులోనే చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. మీకు ఒకవేళ ఈ వీడియోలు కనుక మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కనుక మీ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. యాజ్ వెల్ యాజ్ ఫర్దర్ గా చూస్తాను ఇంకేమైనా మీకు మేజర్ గా లైక్ చేంజెస్ చేయాలా మీకు ఇంకా కావాలనిపించింది అనుకోండి, నేను పర్సనల్ కూడా మీతో కన్సల్ట్ అవుతాను ఫ్రెండ్స్. నాట్ అన్ ఇష్యూ. మీకు ఎలా కావాలంటే అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. థ్యాంక్స్ అలాట్ ఫ్రెండ్స్.